హరే కృష్ణ డివోటీస్. గౌర పూర్ణిమ సందర్భంగా మనము చైతన్య చరితామృతాన్ని చర్చించుకుంటున్నాము. ఈ రోజు మనము చైతన్య చరితామృతాన్ని చర్చించుకునే ముందుగా ఒకసారి చైతన్య మహాప్రభువుని స్మరించుకుందాము. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జై అద్వైత చంద్ర, జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ డివోటీస్. మనము నిన్న ఎంతవరకు చర్చించుకున్నామండి? తపన్ మిశ్రాని కలుసుకున్నారు చైతన్య మహాప్రభు. గర్వాన్ని తగ్గించారు కదా మాత, అహంకారాన్ని తీసేశారు చైతన్య మహాప్రభు. అవును తమన్ మాత. మిశ్రా శ్లోకంలో దోషాలు చెప్పమన్నారు కదా మాతాజీ, సోపం చెప్తానని అన్నారు. కాశ్మీరీ అది చెప్తారు కదా మాతాజీ, మొత్తం గంగా నదీ తీరంలో. అప్పుడు ఓకే, అవి మొత్తం కూడా విని 100 100 శ్లోకాలు శ్లోకాలు చెప్పారు అక్కడి కదా నుంచి మాతాజీ, ఆ శ్లోకాలు చౌకగా దోషాలు చదివిన లేవని తర్వాత ఈ అన్నారు. రోజు అక్కడ వరకు మనం వచ్చింది. డీటెయిల్డ్ గా తెలుసుకుందాం మాతాజీ. యాక్చువల్ గా మనం నిన్న తెలుసుకున్నాము తపన్ మిశ్రాని ఎప్పుడైతే ఆయన తూర్పు బంగ్లా ప్రాంతంలో కలుసుకుంటారు. తపన్ మిశ్రాకి తర్వాత ఆయన సాధన విషయంలో జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఆయన్ని వారణాసి వెళ్ళమని చెప్తారు. తర్వాత చైతన్య మహాప్రభు తిరిగి నవదీప్ ధామ్కి వస్తారు. అక్కడ ఆయన మళ్ళీ విద్యార్థులకి ఆయన సంస్కృత వ్యాకరణం చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన ఉన్న ఊరికి వస్తారు కేశవ కాశ్మీరి. కేశవ కాశ్మీరీ ఆయన కాశ్మీర్ నుంచి వచ్చారని తెలుసుకున్నాము. అయితే ఆయనకు సరస్వతీదేవి యొక్క కృపతోని ఎంతో జ్ఞానం అనేది ఆయనకు అబ్బిందనమాట. సరస్వతీదేవి కృపతోని ఆయన ఆ సరస్వతీదేవి యొక్క కృపతోని మొత్తము భారతదేశంలోని అందరూ విద్వాంసులని, బ్రాహ్మణులని, జ్ఞానులని అందరినీ కూడా ఓడించారు. అందుకని ఆయనకి కేశవ కాశ్మీరికి ఇంకొక పేరు కూడా వచ్చింది, అదే దిగ్విజయ్ పండిట్. దిగ్విజయ పండిత్. ఎందుకంటే దిగ్విజయంగా అన్ని జయాలే ఆయనకి, అపజయము అనేది లేదు. అందుకని దిగ్విజయ పండిత్ అని నామము కూడా వచ్చింది. ఆయన తర్వాత తెలుసుకున్నారు నవదీప్ ధామంలో ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు అని తెలుసుకొని ఆయన నవదీప్ ధామ్కి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారని తెలుసుకున్నాం నిన్న. ఏనుగు అంబారీ మీద వస్తారు, ఎంతో మంది సేవకులతోని, గుర్రాలతోని. ఆయన నవదీప్ ధామ్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా తెలిసిపోతుంది కేశవ కాశ్మీరి వచ్చాడు, ఎంతో జ్ఞానం ఉంది, ఆయన మనని ఎలా అయినా ఓడిస్తాడు అని చెప్పి చాలా మంది బ్రాహ్మణులు ఏం చేశారంటే వాళ్ళు విద్వాంసులు అయినప్పటికీ అందరికీ చాలా భయం వేసింది అనమాట. ఆయన అందరినీ ఓడించారు అని ఆయన అందరికీ తెలుసు కాబట్టి ఏం చేశారంటే అందరు కూడా నవద్వీప్ని వదిలి వేరే వేరే ప్రదేశాలకి ఏదో ఒక కారణం చెప్పి అందరు కూడా వెళ్ళిపోతారు నవదీప్ ధామ్ నుంచి. కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. తర్వాత ఆయనకు తెలుస్తుంది నిమాయి పండిత్ అని ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆయన ఇక్కడ అందరికి వ్యాకరణం నేర్పిస్తున్నారు అని తెలుసుకొని ఆయన్ని కలుసుకోవడానికి గంగా తీరానికి రావడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నిన్న మనం తెలుసుకున్నాం కేశవ కాశ్మీరి ఆయనకి సరస్వతీదేవి యొక్క కృప దొరికింది. ఆవిడ ఛాయా సరస్వతి అని తెలుసుకున్నాం. ఛాయా సరస్వతి ఏమిటి, అసలు సరస్వతి ఏమిటి అనేది మనం నిన్న భేదం తెలుసుకున్నాం. మనకి ఏ దేవీ దేవతలైనా సరే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక రూపం ఆధ్యాత్మిక ధామంలో ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే భౌతికమైన కోరికలతోని వాళ్ళని భౌతికమైన కోరికలతోని వాళ్ళని ఆరాధించినప్పుడు వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఛాయా రూపంలో భౌతిక లోకంలో వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళకి కావలసిన కోరికల్ని తీరుస్తారు. అలా ఇప్పుడు ఆవిడని అదే సరస్వతీదేవిని ఆమె కృష్ణ భక్తిని కృష్ణ జ్ఞానాన్ని అడిగితే ఖచ్చితంగా ఆమె ఇచ్చేది. కానీ ఈయన ఏం కోరుకున్నాడు, నాకు ఎంతో జ్ఞానం కావాలి, నేను అందరినీ ఓడించాలి, నేను గొప్పవాడిని కావాలి, పేరు ప్రఖ్యాతులు ధనం కావాలని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు ఆయనకు లభించింది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఆయన శిష్యులు వచ్చి మహాప్రభువుకి చెప్పారో కేశవ కాశ్మీరి వచ్చారు అని ఆయన మనసులో నవ్వుకున్నారనమాట. ఎందుకు అంటే మహాప్రభుకి ఎవరికైతే అహంకారులు ఉంటారో అహంకారులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళంటే మహాప్రభుకి ఇష్టం. మనకి ఎక్కువగా ఆ అహంకారం ఉన్న వాళ్ళకి ఉపమానంగా ఒకటి చెప్తూ ఉంటాం. ఏమిటి అంటే ఫలవంత వృక్ష గుణవంత జన నమ్రతాతే తహ స్వభావ అనుక్షణ. అంటే ఒక చెట్టు ఎన్నో ఫలాలతోని నిండి ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే వంగి ఉంటుంది. ఫలాలతో నిండి ఉన్న చెట్టు వంగి ఉంటుంది, కానీ ఫలాలు లేని చెట్టు ఎలా ఉంటుంది,
అది గంభీరంగా ఉంటాను. నిలబడి ఉంటుంది. అలాగే ఎవరిలో అయితే ఎన్నో సద్గుణాలు ఉంటాయో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ సద్గుణాలు వాళ్ళ సద్గుణాలను చూసే చెప్పవచ్చు. ఎందులో కూడా వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శించరు. ఎంతో వినయంతోని కూడి ఉంటారు. అహంకారం అనేది ఉండదు. వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళకి సద్గుణాలు ఉన్నాయా లేవా అని మనం చెప్పొచ్చు. అలా మహాప్రభువుకి మనసులో అనుకున్నారనమాట. ఆయన మనకి మనము బృందావన్ దాస్ ఠాకూరు ఆ, చైతన్య భాగవతంలో ఒక శ్లోకంలో ఉదాహరిస్తూ ఉన్నారు. ఎవరి యొక్క అహంకారాన్ని ఎలా పడగొట్టారు శ్రీకృష్ణ భగవానుడని చూస్తే ఆయన ఆ హైహయనాథుడు, ఇప్పుడు హైహయనాథుడు ఆయన్ని హైహయనాథుడు, ఇంకా వేణ మహారాజు, బాణాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు వీళ్ళందరి గురించి స్మరించుకున్నారనమాట ఒకసారి. ఇప్పుడు హైహయనాథుడు అంటే ఎవరు అంటే ఆయన కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడికి ఎన్ని చేతులు ఉంటాయంటే ఆయనకి సహస్ర బాహులు కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు. ఆయనకి అటువంటి అన్ని చేతులు ఎలా వస్తాయంటే ఆయన దత్తాత్రేయుడిని ఉపాసన చేయడం వల్ల ఆయన యొక్క ఆశీర్వాదంతోనే సహస్ర బాహులు వస్తాయి. కానీ ఆయన చేసిన అపరాధాలకి ఆయనకి శిక్షను విధిస్తాడు పరశురాముడు. పరశురాముడు మొత్తము 21 సార్లు మొత్తము మొత్తం భూమండలం అంతా అందరి క్షత్రుల్ని కూడా వధిస్తారు. అందులో భాగంగా ఒకసారి కార్తవీర్యార్జునుడి యొక్క బాహుల్ని కూడా ఆయన మొత్తం ఖండిస్తారనమాట. ఎంత పెద్ద క్షత్రియులైనా ఎంత అహంకారంతో కూడిన వాళ్ళ యొక్క ప్రతి ఒక్కళ్ళ అహంకారాన్ని కూడా నిర్మూలించారు పరశురాముడు. మనకు తర్వాత చూస్తే వేణ మహారాజుకి కూడా నేను ఎప్పుడైతే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి రాజ్యం లభిస్తుందో ఆ రాజ్యాన్ని చూసుకొని ఆయన చాలా అహంకారానికి లోనవుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఆయన అహంకారం చూపించి రాజ్యపాలన సరిగ్గా చెయ్యట్లేదో ఎవరైతే ఆయనకు సలహాలు ఇస్తూ మంత్రులుగా ఉంటారో ఆ బ్రాహ్మణులే ఆయన్ని స్వయంగా వధిస్తారు. మనం చూడవచ్చు. ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్కళ్ళ యొక్క అహంకారాన్ని ఒక్కొక్క విధంగా నిర్మూలిస్తూ ఉంటాడు. వేణ మహారాజు అహంకారాన్ని బ్రాహ్మణులే నిర్మూలిస్తారనమాట. తర్వాత మనం చూడొచ్చు బాణాసురుడు. బాణాసురుడు ఎవరు అంటే స్వయంగా బలి మహారాజు యొక్క పుత్రుడు. అయినప్పటికీ ఆయనకు అహంకారం పెరగగానే ఏం చేశారు? స్వయంగా కృష్ణుడే వెళ్ళి ఆయన అహంకారాన్ని తీసేశారు. ఎంత గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ మన వంశం ఎలాంటిదైనప్పటికీ అహంకారం ఉన్న వాళ్ళ అహంకారాన్ని భగవంతుడు అనుస్తాడు. మనం ఇంకో ఉదాహరణగా చూస్తే నరకాసురుడు. స్వయంగా నరకాసురుడు ఎవరు? వీళ్ళైనా గొప్ప గొప్ప వాళ్ళు రాక్షసుల యొక్క పిల్లలు కావచ్చు, మహారాజులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు. కానీ నరకాసురుడు స్వయంగా భగవంతుడి యొక్క పుత్రుడు. భూదేవికి ఆయనకు పుట్టిన ఆ పుత్రుడైనటువంటి నరకాసురుడే ఆయన చెడు సాంగత్యం వలన ఆయన బుద్ధి పెడదో పట్టినప్పుడు ఏం చేశాడు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వచ్చి సంహరించి ఆయన అహంకారాన్ని తీసేశాడు. రావణాసురుడు ఎంతో గొప్పవాడు. ఎంతో గొప్పవాడు అయినప్పటికీ బ్రాహ్మణుడు ఎంతో గొప్పవాడు అయినటువంటి ఆయన అహంకారం కూడా స్వయంగా రామావతారంలో వచ్చి ఆయన అహంకారాన్ని నిర్మూలిస్తారు. అలా చూస్తే ఇప్పుడు మనకు అహంకారం ఎందుకు వస్తుంది? ఏ మనిషికైనా ఒక క్షత్రియుడికి తన యొక్క శక్తిని చూసి అహంకారం వస్తుంది. ఒక వైశ్యుడికి తన యొక్క ధనాన్ని చూసి అహంకారం వస్తుంది. ఇంకా చూస్తే మనము ఒక వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు తన యొక్క జ్ఞానం చూసుకొని అహంకరిస్తాడు. క్షత్రియుడు తన బలంతోని అందరినీ కూడా తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని చూస్తాడు. వైశ్యుడు తన ధన బలంతో అందరినీ కూడా నియంత్రించాలి అని చూస్తాడు. బ్రాహ్మణుడు జ్ఞానంతోని అందరినీ కూడా ఆకట్టుకొని వాళ్ళు ఆయన మాట వినేలా చేసుకోవాలని చూస్తారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇందాక మనం క్షత్రియుల్ని అందరినీ చూసాము, కానీ ఇక్కడ బ్రాహ్మణుడి యొక్క ఉదాహరణ మనకి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇంతకు మనం చూసిన ఉదాహరణలో ఒక సామాన్యమైన మానవుడు అయినప్పటికీ ఆయన ఒక బ్రాహ్మణుడికి ఎంత అహంకారం ఉంటుంది, ఆ అహంకారాన్ని నిర్మూలించాలి అని మహాప్రభు మనసులో అనుకున్నారనమాట. అనుకుని ఎప్పుడైతే ఆయన శిష్యులు చెప్పారో వెంటనే చిరునవ్వుతోని నవ్వుతూ తర్వాత వాళ్ళ శిష్యులందరితో కలిసి అక్కడ గంగా తటానికి వెళ్ళాడు. గంగా తటానికి వెళ్ళినప్పుడు ఆ గంగా తటము ఎలా ఉంది? నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. అక్కడికి వెళ్ళి గంగాదేవికి నమస్కారం చేసుకొని ఆ నీళ్ళని ఆచమనం చేసుకొని
చైతన్య మహాప్రభు తన శిష్యులందరితో కలిసి అక్కడ కూర్చొని ఉండి వాళ్ళతోని అప్పుడు చర్చని ప్రారంభించారనమాట. ఆ సమయంలో అక్కడికి వచ్చారు. ఆయన ఎలా ఉన్నారంటే మహాప్రభువు ఆ సమయం ఎలా ఉంది అంటే పూర్తిగా సాయంకాలం పూర్తిగా రాత్రి జరుగుతూ ఉంది. రాత్రి పూర్తయి మళ్ళీ ఉదయం తెల్లవారే సమయం అయిపోయిందనమాట. ఎప్పుడు ఈ కేశవ కాశ్మీరి వాళ్ళని కలవడానికి వచ్చే సమయంలో, ఆ సమయంలో మహాప్రభు ఎంత దివ్యంగా ఉన్నారు అని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎంత దివ్యంగా ఉన్నారు అంటే మహాప్రభు ఆయన శరీరపు రంగు బంగారు వర్ణంలో ఎంతో తేజోమయంగా వెలిగిపోతూ ఉంది. అయితే ఆ సమయంలో ఆ కిరణాలు ఆయన మీద పడటం వల్ల ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారనమాట. ఇంకా తెల్లవారలేదు, కానీ లైట్ గా కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా రాత్రి కూడా ఉందన్నమాట. ఆ సమయంలో చంద్రకాంతిలో కూడా ఆయన యొక్క శరీరము ఎలా ఉంది, శరీరం మొత్తం కూడా కాంతితోని మెరిసిపోతూ ఉంది. ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉంది. గంగాదేవి ప్రశాంతమైన అలలతో ఆ చంద్రకాంతిలో ఎంతో ప్రశాంతంగా తేజస్సుతో ఉంది. అక్కడ ఆ తటంలో మహాప్రభువు దివ్యమైన వస్త్రాలని ధరించి, ఆయన వస్త్రాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయంట. ఆ దివ్యమైన వస్త్రాలని ధరించి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన పెదాలు ఎలా ఉన్నాయని వర్ణిస్తున్నారు. పెదాలు పూర్తిగా అరుణ రంగులో అంటే ఎరుపు రంగులో మెరిసిపోతున్నాయి. ఆయన వయసు ఎప్పుడు అంతా ఆయన ఇంకా ఆ సమయంలో ఆ పౌగండ దాటి కైశోర వయసులోనే ఉన్నారు. ఇంకెవ్వనంలో రాలేదు, కైశోర వయసులోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి ఆయనకి ఎలా ఉంది అంటే పూర్తిగా ఏదైనా కానీ క్లియర్ గా ఎంతో అందంగా ఇంకా ఉన్నారనమాట. అప్పుడు పెదాలు ఎర్రగా మెరిసిపోతున్నాయంట, దంతాలు ముత్యాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఎంతో అందమైన శిరోజాలని కలిగి ఉన్నారు మహాప్రభు శిరోజాల గురించి చూస్తే మనకు ఆయన సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు ఆయన శిరోజ మండనం చేస్తుంటే అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు, నవదీప్ ధాంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రోధించారంట. ఆయనైతే ఆ చేయడానికి వచ్చిన ఆయన ఉంటాడు కదా మంగలివాడు, ఆయన నేను మహాప్రభు శిరస్సు నేను శిరోమండనం చెయ్యని అని ఎంతో రోధిస్తాడు. కానీ మహాప్రభు ఖచ్చితంగా పట్టుబడితే అప్పుడు చేస్తాడనమాట. అలా ఆయనకి ఆ ఎంతో అందమైన ముంగుర్లు, చాలా ఆడవాళ్ళకి ఎంత పెద్దగా నల్లటి కురులు ఉంటాయో అంత మంచి కురులు ఉంటాయి మహాప్రభుకి. అలా శరీరం మొత్తం కూడా మెరిసిపోతూ ఉన్నారు. ఆయన అక్కడ గంగా నది తీరంలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి కేశవ కాశ్మీరి వచ్చాడు. కేశవ కాశ్మీరి వచ్చి మహాప్రభుని దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. ఆయన దర్శనం చేసుకుని చూస్తూ దూరం నుంచి చూస్తూ ఉన్నారు. కానీ ఆయన చూసేది మాత్రం ఎవరు చూడకుండా ఆయన జాగ్రత్తగా మహాప్రభువుని దర్శనం చేసుకొని ఆయన స్వరూపాన్ని ఆయనకి ఎంతో ప్రత్యేకంగా అనిపించి ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు ఈ బాలుడని మనసులోనే విస్మితుడయ్యాడు అనమాట. విస్మితుడయ్యి ఆయన అలా దర్శనం చేసుకుంటూ ఉన్నారు కాసేపు ఎవరు చూడకుండా. ఆ తరువాత అక్కడికి ఆయన శిష్యుడు ఒక ఆయన వస్తే ఆయన్ని అడిగారు, ఎవరు ఆయన అంటే ఆయనే నిమాయి పండిత్ అని చెప్పారు. సరే అయితే ఇప్పుడు ఆ నిమాయి పండితుని కలుసుకోవాలి అని గంగా తీరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే గంగా నదికి నమస్కారం చేశారనమాట. ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి, గంగా నదికి నమస్కారం చేశారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ పవిత్రమైన నది దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణామం చెయ్యాలి. ఆయన కూడా మహాప్రభువు కూడా రాగానే ప్రణామం చేశారు. కేశవ కాశ్మీర్ కూడా రాగానే గంగా నదికి నమస్కారం చేశారు. అప్పుడు ఆయనకి సరి అయిన ఆసనాన్ని చూపించారు మహాప్రభు. అప్పుడు ఆయన ఆసనంలో కూర్చున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనకి ఇక్కడ మనము 16వ అధ్యాయంలో చూసి మనము తెలుసుకుందాము. అక్కడ కేశవ కాశ్మీరి ఎంతో మహాప్రభునేమో ఆయన్ని సాదరంగా ఆహ్వానించారనమాట. ఆహ్వానించి ఆయన అంటున్నారు మహాప్రభుతోని, మీరే అనుకుంటా నిమాయి పండిత్, మీరే కదా బాల వ్యాకరణాన్ని బోధిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న జనులకి, అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అని అన్నారనమాట. అంటే ఏమిటి, బాల వ్యాకరణం అంటే ఇంకా మీరు చిన్న పిల్లలకి వ్యాకరణం చెప్పే స్థాయిలోనే ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు సంస్కృత భాష నేర్చుకోవడంలో
మొట్టమొదటి దశ ఏమిటి అంటే వ్యాకరణం నేర్చుకోవడం. తరువాతనే వాళ్ళు ఆ అలంకారాల్లోకి ఇంకా భాషని ఇంకా గొప్పగా నేర్చుకోవాలి అంటే అది వ్యాకరణం మొదటి మెట్టు. ఇప్పుడు వ్యాకరణము ఎవరైనా సంస్కృత భాష నేర్చుకోవాలి అంటే అప్పట్లో ఎవరైనా సరే 5-6 సంవత్సరాల పిల్లవాడిని కనుక పాఠశాలలో నేర్పిస్తే సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి 12-15 సంవత్సరాలు పట్టేదంట. ఆ తరువాతనే మిగిలిన జ్ఞానాన్ని వాళ్లకు మొదలు పెట్టేవారు అనమాట. ముందు 12-15 సంవత్సరాలు వాళ్ళ వ్యాకరణాన్ని నేర్చుకునేవారు. ఎందుకు అంత ఖచ్చితంగా వ్యాకరణాన్ని నేర్పించేవారంటే ఎవరైతే సంస్కృత వ్యాకరణం ఖచ్చితంగా తెలుసుకుంటారో వాళ్ళు ఏ శాస్త్రాన్నైనా అలవోకగా చదవగలరు. అందుకని సంస్కృత వ్యాకరణాన్ని నేర్పించేవారు అనమాట. ఆ సంస్కృత వ్యాకరణం నేర్పిస్తున్నారు అంటే మీరు చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు అని అన్నారు. కానీ మీ శిష్యులందరూ కూడా చాలా గొప్పగా వ్యాకరణం నేర్చుకున్నారని నేను విన్నాను. వాళ్ళందరూ కూడా పదగారడిలో మహాప్రవీణులని నేను విన్నాను అంటున్నారు. పదగారడి అంటే ఇప్పుడు వ్యాకరణంలో కూడా సంస్కృత వ్యాకరణంలో రకరకాల వ్యాకరణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఉదాహరణ ఇచ్చారు. పాణిని, కలాప, కౌముది వ్యాకరణ పద్ధతులు ఉంటాయి. అయితే ఎవరైతే ఈ వ్యాకరణ పద్ధతులు తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సంస్కృత భాష అనేది చాలా ప్రత్యేకమైనది, చాలా గొప్పది. ఏ భాషకి కూడా ఇంత గొప్పతనం లేదు. ఇప్పుడు ఈ భాషలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అప్పుడు ఎవరికైతే భాష మీద పట్టుంటుందో అప్పుడు ఏం తెలుస్తారో వ్యాకరణం తెలిస్తే ఏంటి, ఎలా పదాన్ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకొని ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదాన్ని కలిపితే ఒక విధమైన మీనింగు, విడగొడితే ఒక విధమైన మీనింగ్ ఉంటుంది. వాళ్ళ సంస్కృత శ్లోకాన్ని వాళ్ళకి ఇష్టమైన విధంగా దానికి అర్థాన్ని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తే మనం తెలుగులో ఏదైనా ఒకటి చెప్పామనుకోండి, చెప్తే ఏముంటుంది, ఒకటి ఏదైనా చెప్తే దాని మీనింగ్ అదే అయి ఉంటుంది, వేరేగా అర్థం అనేది ఉండదు. కానీ సంస్కృత భాష చాలా భిన్నమైనది. ఒకే శ్లోకానికి ఇంతకు ముందు మనం చర్చించాం. ఎక్కడ మహాప్రభువు పూరి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కలుసుకుంటారు. ఎవరిని కలుసుకుంటారు ఆయన పూరికి వెళ్ళినప్పుడు? మహాప్రభు ముందుగా మందిరానికి వెళ్తారు, జగన్నాథ్ మందిరానికి వెళ్ళినప్పుడు జగన్నాథ్ మందిరంలో ఆయన జగన్నాథుని చూసి స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు అక్కడికి ఆ మందిర ఆలయ అన్ని నిర్వహించి ఆయన ప్రధాన ఒక ప్రెసిడెంట్ స్థాయి అన్నమాట ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన సార్వభౌమ భట్టాచార్య ఆయనని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. మహాప్రభు యొక్క భక్తి భావం ఆయనకు అర్థమవుతుంది, ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఎప్పుడైతే ప్రభువుకి చాలా సేవల్ని చేస్తారు, ఆయన తర్వాత కోలుకుంటారు, వాళ్ళ ఇంట్లో కొంతకాలం నివాసం ఉంటారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఒక శ్లోకానికి మీనింగ్ చెప్తారు, ఒక 10-11 విధాలుగా మీనింగ్ చెప్తారు అనుకుంటా. అప్పుడు అదే శ్లోకానికి మహాప్రభువు 63-64 విధాలుగా అదే శ్లోకానికి మీనింగ్ చెప్తారనమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ఇంత జ్ఞానం ఎలా సాధ్యమని. ఇది సంస్కృత భాష యొక్క గొప్పతనం. అన్నీ కూడా 64 విధాలుగా భిన్నమైన అర్థాలు. ఎవరికైతే సంస్కృత భాష మీద పట్టుందో వాళ్ళు ఆ విధంగా అర్థాన్ని తెలుసుకుంటారు. అలా మీ శిష్యులందరూ కూడా ప్రావీణులయ్యి ఉన్నారు అని నేను విన్నాను అని ఆయన అంటున్నారనమాట. ఆ తర్వాత प्रभु कहे व्याकरण पढ़ाई अभिमान करी శిష్యతే నాయి బాయి అమి బుజే ఈతే నారి. ఇక్కడ ఏమంటున్నారంటే కేశవ కాశ్మీరి ఇంతవరకే ఎంతో గర్వితుడై ఉన్నాడు కాబట్టి ఆయన మహాప్రభు ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆయన మంచిగా మాట్లాడుతూ ఉంటే, కానీ మహాప్రభువు ఆ తోని ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే, నువ్వు ఒక చిన్న పిల్లలకి వ్యాకరణం నేర్పించే ఒక ఒక గురువు మాత్రమే, నీకు సంస్కృతంలో ఎక్కువ పాండిత్యం లేదు అని ఆయన పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఆయన అహంకారం కనిపించింది. ఆయన అహంకారాన్ని ఇంకా పెంచాలి అని అప్పుడు మహాప్రభు ఏమంటున్నారు, ఇంకా మీరు చాలా గొప్పవారని నేను విన్నాను, మీకు ఎంతో జ్ఞానం ఉందని విన్నాను అని ఇంకా ముఖస్థుతి ఎక్కువగా చేస్తున్నారనమాట. ఆయన ఇంకేమంటారంటే, అయ్యో మీరు గొప్ప శాస్త్రాలను చదివారు, శాస్త్ర ప్రవీణులు, కావ్య రచనలో మీకు ఎంతో అనుభవం ఉంది, నేనేమో ఒక కొత్త విద్యార్థిని, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను, నేర్పిస్తూ ఉన్నాను, కానీ మీకు ఎంతో అనుభవం ఉందని పొగిడారనమాట. తర్వాత ఏమంటున్నారు, మీకు ఎంత ప్రావీణ్యం ఉంది కదా, అయితే నేను విన్నాను మీ గొప్ప ప్రావీణ్యాన్ని, మీ కవిత యొక్క మీ ప్రాభవాన్ని మాకు చూపించండి అని చెప్పి
మీ ప్రావీణ్యాన్ని మేము వినాలనుకుంటున్నాము అని మా ఎడ కృప చూపి మా మహిమని గురించి గంగామాత యొక్క మహిమని మీరు వర్ణించండి అని చెప్పారు. అది వినగానే ఆయనకి చాలా సంతోషం కలిగిందనమాట. వెంటనే ఆయన అది విని సంతోషంతోని గర్వితుడయి 1 గంట పాటు ఆగకుండా గంగామాతని వర్ణిస్తూ 100 శ్లోకాలు చెప్పారు. ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం, ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం అలా చెబుతూనే ఉన్నారంట. చెబుతూనే ఉంటే అది ఎలా ఉంది అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన ఎప్పుడైతే కీర్తించారో మహాప్రభువు కీర్తించగానే మేము గంగా మాత యొక్క గుణగణాన్ని వింటే మా యొక్క పాపాలు తొలగిపోతాయి, అందుకని మీరు గంగని స్తుతిస్తూ కీర్తన చెయ్యి అనగానే ఆయన 100 శ్లోకాలు ఆసుగా చెప్పారు. ఇప్పుడు శ్లోకాలు ఎవరైనా చెప్పమంటే, ఇప్పుడు మనం ఏదైనా శ్లోకం చెప్పమంటే ఏం చేస్తాము? ముందు శ్లోకం గురించి చదివి మంచిగా దాన్ని విని అర్థం చేసుకొని తర్వాత ఒక నోట్స్ రాసుకొని ఒకవేళ చూడకుండా చెప్పాలంటే బై హార్ట్ చేసి చెప్తాం. కానీ ఇప్పుడు అప్పట్లో కూడా జ్ఞానులు ఉండేవాళ్ళు, వినగానే చెప్పేవాళ్ళు, విన్నవి చదివినవి చెప్పేవారు. ఏదైనా శ్లోకం చెప్పమన్నా 1, 2 కాదు, కానీ ఈయనకి ఎంత జ్ఞానం ఉందంటే ఇలా అడగగానే వెంటనే 100 శ్లోకాలని అప్పటికప్పుడు గంగామాత మీద ఆయన ఆ శ్లోకాలని ఆయన అల్లి ఆయన చెప్పడం ప్రారంభించారు. అంటే ఎంత జ్ఞానం చూడండి. అలా ఆయన చెప్తూ ఉంటే ఒక మేఘం ఎలా గర్జిస్తుంది అలా గర్జనలా అనిపించిందంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆయన శ్లోకంలో పదాలు అలంకారాలు వింటూ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నవదీపధాంలో చాలా మంది పండితులేనండి, అందరూ జ్ఞానులు పండితులు. కొంతమంది భక్తులు అయి ఉండవచ్చు, కాకపోయి ఉండవచ్చు, కానీ అందరికీ సంస్కృతం మీద జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది. అయితే అందరికీ జ్ఞానం ఉంది, ఎన్నో శాస్త్రాలను చదివినప్పటికీ ఆయనది వింటూ ఉంటే వాళ్ళకి కూడా అర్థం కానంత కఠినంగా ఉందంట ఆయన భాషా ప్రావీణ్యం కానీ ఆయన అలంకారాలు కానీ. అందుకని అలా అందరూ విస్మయులై వింటూ ఉన్నారంట. అయితే ఇక్కడ మనము ఆయన చెప్పే ఆ శబ్దాలు కానీ అలంకారాలు కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు, అలా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మహాప్రభు యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా పిల్లలు, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది. ఇంకా వాళ్ళైతే అలా ఆయన చెప్తూ ఉంటే ఇంకా విస్మయులైపోయి వింటూ ఉన్నారు, ఎంత బాగా చెప్తూ ఉన్నారు అని. ఆ తరువాత అప్పుడు మహాప్రభు ఆయన ఎంతో గొప్పగా చెప్పిన తర్వాత మహాప్రభు అన్నారనమాట, అయ్యా మిమ్మల్ని మించిన కవి ఈ ప్రపంచంలో లేడు అని మహాప్రభు అతన్ని ప్రశంసించాడు. మీ కవిత్వము ఎంత సంక్లిష్టంగా ఉందంటే మీరు చెప్పిన దానికి సరస్వతీదేవి తప్ప వేరెవరూ అర్థం చేసుకోలేరు. అందుకని మీరు చెప్పిన ఈ శ్లోకంలోని ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని వీలైతే మీ నోటి ద్వారానే వివరిస్తే మేము చాలా సంతోషిస్తాము అని మహాప్రభు అడిగారు. అప్పుడు అడిగితే ఆయన వెంటనే సరే అయితే నేను శ్లోకాన్ని మీకు వివరిస్తాను, అయితే దేనికి వివరించమంటారు? ఒక శ్లోకాన్ని చెప్పండి అని అడిగారు అనమాట. ఒక శ్లోకాన్ని చెప్పండి అంటే అప్పుడు ఆయన ఒక శ్లోకాన్ని మాత్రం చెప్పారు. ఈ మొత్తం 100 శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం చెప్పినప్పుడు ఈయన స్టన్ అయిపోయారనమాట, కేశవ కాశ్మీరి. అది ఎలా సాధ్యము? ఈయన ఒక శ్లోకాన్ని నేను ఇప్పుడు ఆసువుగా 100 శ్లోకాలు చెప్పాను, ఇంతకు ముందు నేను ఎక్కడ చదవలేదు వినలేదు, నేను నా అంతటి చెప్పిన శ్లోకం నేనే ఇప్పుడు చెప్పానంటే ఈయన ఇప్పుడే విన్నారు నా నోటి నుంచి, ఈయన ఎలా చెప్పగలడు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు మహాప్రభు ఈ శ్లోకాన్ని చెప్పారనమాట. ఇది ఇంపార్టెంట్ శ్లోకము, కొంచెం శ్రద్ధగా వినండి. మహత్వం గంగాయా సతతమిదమభాతి వితరాం యదేశా శ్రీ విష్ణో చరణ కమలోత్పత్తి సుభగా ద్వితీయ శ్రీ లక్ష్మీరివ సురవైరశ్చ చరణ భవాని భర్తుర్య శిరసి విభవత్య అద్భుత గుణ. ఈ శ్లోకం చెప్పగానే అది గంగామాతని కీర్తిస్తూ ఉన్నారు. ఆమె కీర్తిస్తూ ఉంటే ఆ కీర్తనని మొత్తం కూడా గంగామాత కీర్తనే, కానీ ఇందులో ఈ శ్లోకాన్ని మాత్రం మహాప్రభు ఎంచుకున్నారు. శ్లోకాన్ని మహాప్రభు ఎంచుకొని ఆయన అడుగుతూ ఉన్నారనమాట. ఈ శ్లోకం మీనింగ్ ఏ విధంగా ఉందంటే మొదటి లైన్లో మహత్వం గంగాయ సతత మిద మబాతి నితరాం, ఇందులో ఏమంటున్నారంటే గంగాదేవి
నువ్వు ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటావు. నువ్వు నిరంతరము కూడా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటావు అని వివరిస్తున్నారు. ఇది ముందు లైన్. రెండవ లైన్లో యదేశా శ్రీ విష్ణోశ్చరణ కమలోత్పత్తి శుభగా. నువ్వు శ్రీ నువ్వు ఉద్భవించావు, నువ్వు ఎంతో పరమ భాగ్యవంతురాలివి. అటువంటి నీవు ఉద్భవించావు విష్ణు భగవాని యొక్క పాద పద్మాల నుంచి నువ్వు ఉద్భవించావు అని రెండవ లైన్లో మీనింగ్ గా చెప్పారనమాట. మూడవ లైన్లో ఏమంటున్నారంటే ద్వితీయ శ్రీ లక్ష్మీరివ సుర నరైర చరణ. ఇందులో ఏమంటున్నారంటే ఓ లక్ష్మీదేవి, ఏ లక్ష్మీదేవి? ద్వితీయ లక్ష్మీదేవి. ఆమె ద్వితీయ లక్ష్మీదేవి. ఆమెకి సురనరులు ఇరువురి చేతను ఆమె సర్వదా పూజనీయురాలు. సురనరులు అంటే సురులు అంటే దేవతలు, నరులు అంటే మానవులు. వాళ్ళిద్దరి చేత కూడా ఎప్పుడు కూడా పరమ పూజ్యురాలు, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి యొక్క ఆ పూజని అందుకుంటుంది లక్ష్మి గంగామాత అని వివరిస్తున్నారు మూడవ లైన్లో. తర్వాత నాలుగో లైన్లో ఏం చెప్తున్నారంటే భవాని భర్తుర్యా శిరసి విభవత్ అద్భుత గుణ. ఇక్కడ ఏమంటున్నారు? గంగాదేవి ఎంతో అద్భుతమైన గుణాలతోని కూడినదే శివుని యొక్క శిరమున విరాజిల్లుతూ ఉన్నది. ఎంతో అద్భుత గుణాలని కలిగి ఉన్నది. ఎంతో అద్భుత గుణాలు ఏమిటి? ఎంతో నవ్వుతూ ఉంది, మెరిసిపోతూ ఉంది అని ఆమె అద్భుత గుణాలని వర్ణిస్తూ ఆమె శివుడి యొక్క శిరస్సున విరాజిల్లుతూ ఉన్నది అని వివరించారనమాట. ఇది వినగానే ఆయన ఆశ్చర్యపోయాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇంత చిన్న పిల్లవాడు నేను చెప్పిన శ్లోకాన్ని వినడమే అసలు విని అర్థం చేసుకునేదే కష్టము. కానీ ఈయన 100 శ్లోకాలని విన్నాడు. అందులో ఒక శ్లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత కేవలం చెప్పడం ఒకటే కాదండి, చెప్పితే అదే కష్టము, అందులో ఉన్న గుణదోషాలను కూడా వివరిస్తాను అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం, ఎలా తెలిసింది ఈయనకి అని ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఆయన అలా ఆశ్చర్యపోతూ ఉంటే ఆయన అంటున్నారు, నేను జంఝామారుతంలాగా 100 శ్లోకాలను చెప్పాను. ఆ శ్లోకాలలో ఒక్క శ్లోకమైనా అసలు నువ్వు ఎలా కంఠస్థం చేయగలిగావు, ఇది నీకు ఎలా సాధ్యమైంది అని మహాప్రభువుని కేశవ కాశ్మీరి అడుగుతున్నారు. అప్పుడు మహాప్రభు ఏమంటున్నారంటే కవివర శృతిధర. కవివర ఎవరు? మీరు కవివర. ఎంతో గొప్పగా శ్లోకాల్ని మీ యొక్క కవితా ప్రావీణ్యంతో ఆసుగా చెప్పేశారు. కానీ ఎలా సాధ్యం ఇది? భగవంతుడి యొక్క కృపతోని ఇది సాధ్యమైంది. అలాగే భగవంతుడి యొక్క కృపతోని నాకు కూడా ఇది సాధ్యమైంది అని చెప్పారనమాట. వాళ్ళని ఏమంటారు? శృతిధరులు. శృతిధరులు అంటే ఇలా చెప్పిన దాన్ని చెప్పినట్టుగా విని దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని అవసరమైనప్పుడు యథావిధిగా చెప్పడం. ఇది వాళ్ళని శృతిధరులు ఉంటారు. హరే కృష్ణ మాతాజీ, ఎంతమంది శృతిధరులు ఉన్నారు ఇక్కడ? ఎవరూ లేరు మాతాజీ. లేవు మాతాజీ, మాకు అసలు తెలియదు మాతాజీ. అసలు లేదు మాతాజీ. శృతిధరుల మాతాజీ ఇక్కడ చెప్పింది మనకి ఈ రోజు చెప్పిన క్లాసు మళ్ళీ ఇప్పుడే 4 రోజుల్లో గుర్తుండదు. మనకి గుర్తుండదు మాతాజీ. చెప్పింది విని అర్థం చేసుకోవడం ఎక్కువ, మళ్ళీ చెప్పడం అంటే గుర్తుండదు. ఎవరిని డివోటీస్ అడిగినా కానీ అందరి కంప్లైంట్ ఇదే, వింటాం కానీ తర్వాత గుర్తుండదు అని. కానీ మహాప్రభు చూడండి, అవును మాతాజీ. అందుకనే భగవంతుడు యొక్క గొప్పతనం ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఆయన లీలల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. అది చూసి ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. కానీ ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మహాప్రభు యొక్క గొప్పతనం ఇక్కడ మనకి తెలిసింది. ఎవరికైనా కానీ ఎలా తెలుస్తుందండి? ఇలాంటి శాస్త్రం చదివితే ఆయన అక్కడ ఎక్కడో దగ్గర కొన్ని లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ లీలల్ని ప్రదర్శించినప్పుడు వాటిని విని మనం అర్థం చేసుకుంటే, చదివితే అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని శాస్త్రాలే చదవకుండా భగవంతుడు ఎవరు లేరు, ఒక రూపం లేదు ఆయనకి, నిరాకారమే రూపం, అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? శాస్త్రం చదవకుండా. శాస్త్రము ప్రమాణము దేనికైనా, అందుకనే శాస్త్రాలను చదవాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎప్పుడు ఎలా చేశాడు అని మనకు అన్ని కూడా తెలుస్తాయి. ఆయన గొప్ప గొప్ప లీలలు అనేవి మనకి శాస్త్రాల్లో వివరిస్తూ ఉంటారు. వాటిని మనకు ఆచార్యులే వివరిస్తారు. అంతే తప్ప
ఒకవేళ శాస్త్రం చదివినా కానీ మనకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్కువగా మేము బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే కొంతమంది అడుగుతుంటారు, ఇలా కాదండి మాకు ఓన్లీ భగవద్గీత శ్లోకాల బుక్స్ కావాలి. ఎందుకండి భగవద్గీత శ్లోక బుక్స్ ఏం చేస్తారు అంటే, భగవద్గీత శ్లోకాలు బైహార్ట్ చేస్తాం. చాలా మందికి శ్లోకాలు మీ బైహార్ట్ చేయడము, ఉచ్చారణ దోషాలు లేకుండా పలకడము అంటే ఎంతో ఇష్టం. కానీ అలా ఉచ్చారణ దోషాలు లేకుండా శ్లోక పలికావు, నేర్చుకున్నావు, బట్టి కొట్టి చెప్పాము, ప్రైజ్ కూడా తెచ్చుకున్నావు. అలాంటి పోటీలు కూడా ఉన్నాయి చాలా. వాటి వల్ల ఏం లాభం? ఒక్క శ్లోకం మనం తెలుసుకోము, దాంట్లో మీనింగ్ తెలియదు, దాన్ని మన ఆచరణ మన జీవితంలో ఎలా ఆచరించాలో తెలియదు. అలాంటి శ్లోకాలు ఎన్ని శ్లోకాలు చదివినా గుర్తుపెట్టుకున్నా వచ్చే లాభం ఏంటి? అలా మీరెవరినైనా చూసారా మాతాజీ? హరే కృష్ణ. చూసాం మాతాజీ, చాలా మంది ఉన్నారు మాతాజీ అలా. మేము కూడా ఫస్ట్ మాతాజీ అలానే నేర్చుకున్న వాళ్ళం మాతాజీ. కానీ దాంట్లో శ్లోకాల మీద ఆనందం రుచి ఇంట్రెస్ట్ అయిన మాత్రం వాళ్ళు చాలా రాదు మంది ఉన్నారు మాతాజీ. మాతాజీ. మేము శ్లోకాలు కూడా కావాలన్న చదివాము, వాళ్ళు. మేము కూడా చదివాము అనే తృప్తి తప్ప దాంట్లో ఉండే మాధుర్యం అయితే రాదు మాతాజీ. ఆ, ఇంకా నన్ను అడుగుతున్నారు, మీ భగవద్గీత అయిపోలేదా, మాది ఎప్పుడో అయిపోయింది అంటున్నారు. అంటే మాది కంటిన్యూ ఉంటది అని చెప్పేసారు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంతే, ఇంకా కాలేదా, మాది ఎప్పుడో అయిపోయింది, మేము గోల్డ్ మెడల్ సాధించాం వాళ్ళు అంటాం. ఓకే, శ్లోకాలు నేర్చుకొని అలా చెప్తున్నారు, గోల్డ్ మెడల్ వచ్చిందని ఆ, చెప్తున్నారు. ఆ, ఆ. ఓకే మా బజార్లో చాలా మందికి వచ్చింది మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. వాళ్ళకి ఎప్పుడైనా మన క్లాసులు వినమని చెప్పండి మాతాజీ, అప్పుడు నేను తెలుసుకుంటారు. 5 రోజుల ప్రోగ్రామ్ ఉంటే విన్నారు కూడా, వాళ్ళు విన్నారు కూడా, అయినా అర్థం కాలేదు. మొన్న ఎన్ని 5 days విన్నయ్యలే అంటారు మాతాజీ. శ్రీహరి ఎన్ని ప్రభుజీ విన్నయ్యలే. నడిచినప్పుడు చెప్పాను. ఓకే. వాళ్ళు ఒకటే మాట అంటారు మాతాజీ, వాళ్ళు ఎన్ని 15 విన్నయ్యలు days ఎప్పటి వింటే నుంచో కానీ అర్థం కాదు మాతాజీ. చదువుతున్నమాట. ఓకే మాతాజీ. అయితే ఇలా శృతిధరులు హరే భగవంతుడి యొక్క కృష్ణ కృప మాతాజీ, ఉంటే, దండ ప్రణామాలు. ఆ భగవంతుడి యొక్క కృష్ణ కృప ఉంటే మనం కూడా, మనకి ఇంత గొప్పగా కాకపోయినా కనీసం చదివిన శ్లోకాలు, కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలన్నా బైహార్ట్ చేయగలుగుతాం ఆయన కృప ఉంటే. లేకపోతే అది కూడా కష్టం అవుతుంది మనకి. అయితే తర్వాత మహాప్రభువు ఎప్పుడైతే మహాప్రభు చెప్పిన మాటలకి బ్రాహ్మణుడు కూడా కొంత సంతృప్తి చెందాడు. ఎలా ఆయనకు భగవంతుడి యొక్క కృప ఉందో ఈయనకు కూడా ఉండి ఉంటుంది శృతిధరుడు, అందుకని గొప్పగా చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ శ్లోకాలు చెప్పిన తర్వాత ఈ శ్లోకంలో ఉండే గుణాలని దోషాలని వివరించండి అని మహాప్రభు కేశవ్ కాశ్మీరితో అన్నాడు. అన్నప్పుడు ఆయనకి ఇందులో గుణాలు దోషాలు ఏమిటి, ఇందులో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి, కానీ ఇందులో దోషాలు ఏమీ లేవు అని చెప్పారనమాట. ఈ శ్లోకాలలో దోషాలు ఏమీ లేవు అని చెప్పారు. అయితే దోషంలో చెప్పడానికి మీకెలా దోషాలు తెలుస్తుంది? నువ్వు కేవలం సంస్కృత వ్యాకరణాన్ని మాత్రమే నేర్చుకున్నావు, నువ్వు ఏ అలంకారాలు నేర్చుకోలేదు, నీకు సాహిత్యం మీద కానీ శబ్దాలంకారాల మీద నీకేమీ పట్టులేదు. అలాంటప్పుడు వీటిలో ఉన్న దోషాలను నువ్వు ఎలా ఎంచగలవు, నువ్వెలా అర్థం చేసుకొని వీటిని విడమరిచి చెప్పగలవు అన్నారనమాట. అప్పుడు మహాప్రభు ఏమన్నారంటే, అవును నిజమేనండి, మీరు చెప్పింది నిజమే, నాకు నాకు ఏ విధమైన ఎక్కువ జ్ఞానం లేదు, కాకపోతే మీరు కోపం తెచ్చుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను అని చెప్పారనమాట. ఎందుకు ఈ విధంగా అన్నారు? ఈ శ్లోకంలోని దోషాలు మీరు వివరించగలరా అని మహాప్రభుని అడిగారు. అప్పుడు ఆయనకు వెంటనే కోపం వచ్చింది, ఇందులో దోషాలు ఏం లేవండి, చాలా బాగుంది. అప్పుడు ఆయన వినయంగా మహాప్రభు అన్నారు, ఏమన్నారంటే, నిజమేనండి, కవితలు ఎంతో ప్రభావపూర్ణమైనవి, మీరు రాసిన ఇంత అందమైన మీ కవితా ప్రావీణ్యానికి భగవంతుడు ఖచ్చితంగా ప్రసన్నుడై ఉంటారు. కానీ నేను ఎటువంటి జ్ఞానాన్ని మీలాగా పొందకపోయినప్పటికీ నేను మా పెద్దల ద్వారా విన్నది ఉన్నదండి, కొంచెం జ్ఞానం ఉంది నాకు, ఆ జ్ఞానంతోనే నేను చెప్పగలను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కోపం రాదు అంటే, మీ మనసు నొచ్చుకోదు అంటే నేను మీకు చెప్తాను అని వినయంగా చెప్పారనమాట. అప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక సాధారణ విద్యార్థిని, కావ్యాలంకరణలో నాకు ఎటువంటి ప్రావీణ్యం లేదు, అయినా సరే నేను చెప్పగలను అని చెప్పారనమాట. ఒక నిమిషం మాతాజీ. అయితే ఇందులో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, ఏ మాట అడిగినా కానీ ఆయనని ప్రశ్నించినా
ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా కానీ మహాప్రభువు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆయన మనసు నొచ్చుకుంటుందని ముందుగానే మహాప్రభు ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. నేను కేశవ కాశ్మీరి యొక్క అహంకారాన్ని పూర్తిగా తీసివేయాలి, కానీ అందులో ఆయన మనస్సు నొచ్చుకోకూడదు, ఆయనకు అవమానం జరగకూడదు. జరిగితే ఏమవుతుంది, ఇప్పుడు ఆయన మొత్తము దేశంలో అందరినీ కూడా ఓడించి దిగ్విజయ పండితుడయ్యి ఆయన బిరుదుతోని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పిల్లవాడిని నా చేతిలో కనుక ఓడిపోతే అందరూ ఏం చేస్తారు, ముందు ఆయన్ని హేళన చేస్తారు, ఆయన నవ్వుతారు, చూసి విమర్శిస్తారు. ఆయన ఎంతో ధనాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఆయన ధనాన్ని ఎవరైనా లూటి కూడా చెయ్యవచ్చు ఆయన మీద కోపంతోని. అలాంటి అవమానం కనుక వస్తే, అలాంటి అవమాన పరిస్థితి వస్తే కేశవ్ కాశ్మీరీ ఏమైనా ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా మహాప్రభు నిన్న కూడా మనం చర్చించుకున్నాం, ఎవరిని బ్రాహ్మణులతోని ఎవరితోని ఆయన వాదం చేసినా కానీ వాళ్ళ మనసు అస్సలు నొప్పించేవారు కాదంట. ఎవరితో అయినా వాదం చేస్తే ఎవరైనా ఓడిపోయిన వాళ్ళకి మనసు బాధగా అవమానంగా ఉంటుంది, కానీ మహాప్రభు చేతిలో మాత్రము నిమాయి పండిత్ చేతిలో ఎవరైనా ఓడిపోయినప్పటికీ వాళ్ళకి అసలు అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు, ఇంకా సంతోషించేవారు అనమాట. అంత ఆ విధంగా వాళ్ళతోని వ్యవహరించేవారు మహాప్రభు. ఇక్కడ ఈయనతోని కూడా అలానే వ్యవహరిస్తూ ఉన్నారు. సరే, నీకు కావ్యాలంకరణలో నీకు జ్ఞానం లేకపోయినా నువ్వు నాది ఎలా విమర్శిస్తావు అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నాకు నిజంగా లేదండి కావ్యాలంకరణలు, నాకు ఎటువంటి అభ్యాసం లేదు, అధ్యయనం లేదు, కానీ మా పెద్దల ద్వారా విన్నది నేను ఉన్నది, ఆ జ్ఞానంతో నేను దోషాలను మీ శ్లోకాల్లో ఉండే గుణాలని కనిపెట్టగలను అన్నారు. సరే అయితే నీకంత జ్ఞానం ఉందని చెప్తున్నావు కదా నువ్వు, సరే అయితే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాల్లోని దోషాలు గుణాలు కనిపెట్టి చెప్పు, చూస్తాను అన్నాడు అనమాట. అప్పుడు ఆయన కోపం తెచ్చుకోకుండా వినండి అని ఫస్ట్ ఒక రిక్వెస్ట్ చేశారు. ఏం చెప్పారు, కోపం తెచ్చుకోకుండా వినండి అని మహాప్రభువుతో అన్నారు. అప్పుడు ఆయన ఇందులో చెప్తున్నారు అనమాట, 16వ అధ్యాయంలో 54వ శ్లోకంలో ఏమంటున్నారు, పంచదోషయే ఈ శ్లోకే పంచ అలంకార క్రమే అమీకహీషున కరహ విచార. అయ్యా, ఈ శ్లోకంలో 5 దోషాలు ఉన్నాయి, 5 అలంకారాలు ఉన్నాయి, వాటిని వరుసగా చెప్తాను, నేను చెప్పేది విని తరువాత మీ నిర్ణయాన్ని తెలుపండి. మీ శ్లోకంలో 5 అలంకారాలు ఉన్నాయి, 5 దోషాలు ఉన్నాయి. ముందు నేను చెప్తాను, చెప్పిన తర్వాత వినండి, విన్న తరువాత మీ నిర్ణయాన్ని తెలపండి. నేను చెప్పింది కరెక్టా లేదా నిర్ణయం మీరే చెప్పండి, కానీ ముందు అందులో ఏముందో చెప్తాను. ఇక్కడ ఉన్నది డీటెయిల్డ్గా ఇది చాలా సవివరంగా వివరించారు ఈ అధ్యాయంలో. అసలు ఇందులో ఉన్న దోషాలు ఏమిటి అని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా 5 దోషాలు చెప్పారు. అందులో ఇక్కడ మనకి వివరించారనమాట. ఏమిటి, అవిమృష్ట విధేయాంశము, విరుద్ధమతి, పునరక్తి, భగ్న క్రమము. ఇవి దోషాలు ఎంచుకునే పద్ధతులు అనమాట. ఇవేమిటి, వీటిని ఏమంటారు, కవితా దోషాలు ఇవి. అందులో ఒక్కొక్కటి దోషాన్ని వివరించారు. ఇది ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నామంటే, ఇది తెలుసుకుంటే కానీ అసలు మనకి ఒక సంస్కృతాన్ని ఎలా అర్థం చేసుకుంటామో తెలుస్తుంది, మహాప్రభు యొక్క గొప్పతనం తెలుస్తుంది మనకి. ఇందులో మొదటిది ఏమిటి, అవిమృష్ట ఇదేంటిది, విధేయాంశ దోషము, దాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. అందులో ఈ శ్లోకంలో మనకి చూస్తే 41వ శ్లోకంలో చెప్పారనమాట ఈ గంగామాత యొక్క స్థుతి గురించి. ఇందులో ఏమంటున్నారంటే, ఇక్కడ మహత్వం గంగాయ సతతమిదమాభాతి నితరాం. ఇందులో ఏమంటున్నారు, ముందుగా మహత్వం గంగాయ సతతం ఇదం అని చెప్పారు. ఎప్పుడైనా కానీ ఏ విషయమైనా మనకి ఏది తెలుసో అది ముందు చెప్పాలి, తెలియని విషయము తర్వాత చెప్పాలి. తెలిసిన విషయం ముందు చెప్పి తెలియని విషయం తర్వాత చెప్పాలి. కానీ ఇందులో ఉదాహరణ చెప్తున్నారనమాట. ఏమిటి, ఈ మనిషి పండితుడు, మనకి తెలుసు, ఆ మనిషి తెలుసు, తరువాత ఆయన లక్షణం ఏమిటి, ఆయన పండితుడు, ఈ మనిషి పండితుడు అని చెప్పాలి. పండితుడు ఈ మనిషి అని చెప్పకూడదు. ముందు లక్షణం చెప్తున్నావు, తర్వాత ఆ మనిషి అని చెప్తున్నావు. నీకు ఎవరు ముందు, పండితుడు ఎవరు అంటే ఆ మనిషి కదా, ఆ మనిషి పండితుడు అని చెప్పాలి, కానీ పండితుడు ఈ మనిషి, ఈ వ్యక్తి అని చెప్పకూడదు. ఇక్కడ మీరేమన్నారు,
మహత్వం గంగాయ సతతమిదం. ఇక్కడ ఇదం అంటే గంగాదేవి. ముందు గంగాదేవి ఇదం అని చెప్పిన తర్వాత మహత్వం గంగాయ, గంగాదేవి ఎంతో మహత్వపూర్ణమైనది, దానికి ఎంతో మహత్వం ఉంది అని చెప్పాలి. కానీ మీరు ముందేం చెప్పారు? మహత్వం గంగాయ అన్న తర్వాత సతతం ఇదం అన్నారు. ఇది దోషము, ఇది మొదటి దోషము అని చెప్పారనమాట. అందులో మొదటి దోషం ఏమిటి? ముందు గంగాదేవి ఎవరి గురించి చెప్తున్నాను, గంగ గురించి చెప్తున్నాను అని చెప్పిన తర్వాత ఆమె యొక్క గొప్పతనం గురించి చెప్పాలి. ఇది మొదటి దోషం అని చెప్పారు. అందులో రెండవ లైన్లో ఇంకొక దోషం చెప్పారనమాట. ఇందులో ఏమిటి? యదేశ శ్రీ మూడవ లైన్లో ద్వితీయ లక్ష్మీరివ, ద్వితీయ లక్ష్మీరివ. ఇందులో ఏం చెప్తున్నారంటే ద్వితీయ లక్ష్మీరివ. ద్వితీయ అంటే ఎవరు? ముందు మొదలు ఎవరో చెప్పాలి, తరువాత ద్వితీయ ఎవరో చెప్పవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద్వితీయ లక్ష్మీరివ, ఈమె ద్వితీయ లక్ష్మి, ఈమె ద్వితీయ లక్ష్మి. ఈమెని సురులు నరులు అందరి చేత ఆరాధించబడుతుంది అని చెప్పారు. ముందు ద్వితీయ లక్ష్మీదేవి అయినప్పుడు మొదలు ఎవరు? మొదలు ఎవరో చెప్పకుండా ద్వితీయ ఎలా చెప్పారు? ఇది ఒక దోషము అని చెప్తున్నారనమాట. తరువాత మూడవ దోషం, అది విరుద్ధమతి. ఇప్పుడు మనము ఇందాక చూసాం ఏమిటి దోషాలు ఏ విధంగా ఎంచాలి అనే దాంట్లో ఒక 4 పద్ధతులు చెప్పాము. అందులో మూడవది విరుద్ధమతి. విరుద్ధమతి గురించి ఇప్పుడు మనకి ఏ లైన్లో చెప్తున్నారు అంటే చివరి లైన్లో. ఇక్కడ ఏమంటున్నారంటే భవాని భర్తుర్, అందులో ఒక పదం ఉంది భవాని భర్తుర్. భవాని అంటే ఎవరు? భవాని అంటే అమ్మవారు. అమ్మవారు, లక్ష్మీదేవి, మనకు పార్వతీదేవి, దుర్గాదేవిని మనం భవాని అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ భవాని అంటే పార్వతీదేవి. ఇక్కడ మనం ఆ భవాని అనే పదానికి మీనింగ్ చూసుకుంటే భవ అంటే శివుడు, నీ అంటే భవాని అంటే శివుడు యొక్క పత్ని భవాని, శివుడి యొక్క పత్ని భవాని. ఇక్కడ మీరు భవాని భర్తురు అన్నారు అంటే ఏమిటి? ఆల్రెడీ శివుడి యొక్క పత్ని భవాని అని చెప్పారు. భర్తురు అంటే భవాని యొక్క భర్త శివుడు అని చెప్పారు. భవాని భర్తురు అంటే భవాని యొక్క భర్త శివుడు అని చెప్పారు. ఇది మీనింగ్ ఎలా వస్తుంది అంటే మనం ఇక్కడ భవ యొక్క పత్ని యొక్క పత్ని అంటే మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణుడి యొక్క పత్ని నుంచి పతి నుంచి దానం తీసుకో, బ్రాహ్మణుడి యొక్క పత్ని నుంచి దానం తీసుకో అనాలి. అక్కడ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆమె యొక్క భార్య పత్ని నుంచి నువ్వు దానం తీసుకో అని చెప్పాలి. కానీ ఇలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణుడి యొక్క పతి నుంచి దానం తీసుకో అంటే ఏమిటి? ఆ బ్రాహ్మణ పత్నికి 2 భర్తలు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడి యొక్క పత్ని ఉంది అక్కడ, ఆవిడ యొక్క పతి నుంచి నువ్వు తీసుకో అంటే ఆమెకి 2 భర్తలు ఉన్నారా? అయితే ఇక్కడ భవానికి 2 భర్తలు ఉన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నారు? భవాని అంటే పార్వతీదేవి పేరు అనుకున్నారు. కానీ ఇక్కడ భవ అంటేనే శివుడు, భవాని అంటేనే శివుడి యొక్క భార్య అని అర్థం. మరి భవాని భర్తులను ఎందుకు ఉపయోగించారు? ఇది విరుద్ధమతి, ఇందులో ఒక దోషం ఉంది అని చెప్పారనమాట. 4వది, ఇది ఇక్కడ 4వ లైన్లో ఇక్కడే ఒక విభవతి అని ఒక పదం ఉంది. దీంట్లో ఏం చెప్తున్నారంటే పునరుక్తి అనే దోషాన్ని గురించి వివరిస్తున్నారు. ఈ పునరుక్తి అనే దోషము ఎలా వివరిస్తున్నారంటే ఈ విభవతి అంటే మనము విభవతి తర్వాత అద్భుత గుణ అని వివరించారు. రెండిటికి మీనింగ్ ఒకటే వస్తుంది, విభవతి అద్భుత గుణ. మరి ఒకటే అయినప్పుడు మీరు 2 సార్లు ఎందుకు వివరించారు? మళ్ళీ పదే చెప్పవలసిన అవసరం ఏమిటి ఇక్కడ అని చెప్తున్నారనమాట. అది కూడా ఒక దోషము అని చెప్పారు. ఆ తర్వాత 5వ దోషం ఏమిటి అంటే భగ్న క్రమ. ఇది అలంకారాల గురించి చెప్తున్నారు. అలంకారాలో మనం ప్రాస అంటాం. చిన్నప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి రైమింగ్ వర్డ్స్, వాళ్ళ ప్రాస భలే ఉంది అని చెప్తాం. ఇందులో ప్రాస గురించి చెప్తున్నారనమాట. ప్రాస ఏమిటి? ఇందులో మనము 3వ లైను 4వ లైన్లో చూస్తే ఇక్కడ ఏంటి? 4వ లైన్లో భవాని భర్తుర్య శిరసి విభవత్ అద్భుత గుణ అని ఉంది. అంటే భవానిలో బాగుంది, భర్తుర్లో బాగుంది, విభవాలో బాగుంది, అద్భుత గుణాలో బాగుంది. అంటే
ఇక్కడ ఎన్నోసార్లు బాగా ఉపయోగించారు. రెండో లైన్లో రా ఎక్కువగా ఉపయోగించారు. కానీ సెకండ్ లైన్లో చూస్తే ఈ విధమైన ప్రాస లేదు, ఈ విధమైన ప్రాస లేదు, అనుప్రాస లేదు, కాబట్టి ఇది ఒక దోషము అని వివరించారు. ఇప్పుడు మనకి 5 దోషాల్ని వివరించారనమాట. ఒకటేమో అవివృష్ట విధేయాంశ దోషము, రెండవదేమో విరుద్ధమతి, అంటే ఒకటే దాంట్లో 2 దోషాలను వివరించారు. మూడవది విరుద్ధమతి, నాలుగవది పునరుక్తి, 5 అగ్నక్రమ అని 5 దోషాల్ని వివరించేశారు. వివరించగానే ఆయన ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఇంకా ఇంకా ఆయన మాట్లాడుతూనే కేశవ ఉన్నాడు కాశ్మీరి. మహాప్రభు. కాశ్మీర్ కానీ ఈయన చెప్పేది మాత్రం అందరూ ఆశ్చర్యంగా శ్రద్ధగా ఆ ఆలకిస్తూ ఉన్నారు అందరూ. ఆ తర్వాత ఇది చెప్పిన తర్వాత ఆయన అన్నారనమాట, ఇప్పుడు మీ శ్లోకంలో 5 గుణాలు ఉన్నాయి, 5 దోషాలు ఉన్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? సరే, దోషాలు ఉంటే ఏమవుతుంది? 5 గుణాలు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. కానీ అది తప్పు. ఎందుకంటే 10 గుణాలు ఉన్నప్పటికీ ఒక దోషం ఉన్నా కానీ ఆ దోషము దాన్ని ఎలా చూడాలి అంటే మనకి వివరిస్తున్నారనమాట. తర్వాత కొన్ని శ్లోకాలు ఏమంటున్నారంటే, ఎవరైనా సరే ఒక దోషం ఉంటే దాన్ని మళ్ళీ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నువ్వు ఒక అందమైన యువతి, ఎంతో అందమైన నగలతోని ఆభరణాలతోని మొత్తము నిండిపోయి ఉంది. యువతి ఎంతో అందంగా ఉంది, ఎన్నో అందమైన నగలు వేసుకొని నగలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. కానీ ఆమెకు ఒక తెల్ల మచ్చ ఉందనుకో, ఆ తెల్ల మచ్చ వల్ల ఆమె ఎన్ని అలంకారాలున్నా అవన్నీ కూడా దాటికి ఏ విలువ లేకుండా పోతుంది. ఇక్కడ తెల్ల మచ్చ అంటే ఏమిటంటే కుష్ఠరోగం. నువ్వు ఎంత అందంగా ఉన్న ఒక కుష్ఠరోగం ఉంటే ఆ అందాన్ని ఎవరైనా చూస్తారా? ఎవరైనా మెచ్చుకుంటారా? ఎవరైనా ఇష్టపడతారా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? ఆ అలానే దోషమే కంటి మీద కనపడతా ఉంటది. ఆ దోషమే కనపడుతూ ఉంటుంది. అలాగే నీ శ్లోకం ఎన్ని అలంకారాలున్నా ఈ దోషాల వల్ల ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ దాని వల్ల వచ్చే లాభము, ఈ అలంకారాల వచ్చే మొత్తం లాభం అంతా కూడా శూన్యమైపోతుంది అని వివరిస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఆయన అంత అందంగా అన్ని దోషాల గురించి చెప్పిన తర్వాత ఒకే ఒక అలంకారాన్ని గురించి కూడా వివరించారు. ఇంకా అలంకారాల గురించి మొత్తం వివరించారు. చాలా డీటెయిల్గా ఉంది ఇందులో. మీరు కరవార్త కావాలంటే ఎవరైనా శ్రద్ధగా చదువుకోండి. కానీ ఇక్కడ మనకి సింపుల్గా మాత్రమే నేను చెప్తున్నాను. అందులో ఒక అలంకారం చెప్పారనమాట. ఇందులో మొదటి లైన్లో కాదు, రెండవ లైన్లో యదేశ శ్రీ విష్ణోచ్చరణ కమలోత్పత్తి సుభగా, అందులో ఏమంటున్నారంటే, ఇందులో ఈ లైన్లో ఒక విరోధాభాస ఉంది. అదేమిటి అంటే ఒక గుణం, అది గుణమే కానీ దోషం కాదు అని వివరిస్తున్నారు. యాక్చువల్గా చూస్తే ఇక్కడ ఏమంటున్నారు అంటే, గంగా నది భగవంతుడి యొక్క చరణ కమలాల నుంచి వచ్చింది అని చెప్తున్నారు. యాక్చువల్గా మనం చూసుకుంటే ఎప్పుడైనా కానీ ఎలా, ఒక కమలము అనేది జలం నుంచి వస్తుంది, నీటి నుంచి కమలం అనేది వస్తుంది. కమలం ఎక్కడ పెరుగుతుంది? బురదలో, జలంలో పెరుగుతుంది. నీటిలో. అందుకని అందుకనే కమలాన్ని మనం జలజ అని కూడా అంటాం, అంటే నీటి నుంచి ఉద్భవించింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? కమలం నుంచే జలం వచ్చిందని చెప్తున్నారు. ఆ కమలం ఎవరు అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలు. భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి జలం వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఏమిటి? విరుద్ధ భాష. చూడ్డానికి ఇది విరుద్ధంగా ఉంది. కమలం నుంచి జలం రావడం ఏంది? జలం నుంచే కమలం రావాలి. కానీ అది నిజమే. కానీ ఈ పోలిక చాలా బాగుంది. భగవంతుడి యొక్క చరణ కమలాల నుంచి జలం వచ్చింది అనడం, ఈ పోలిక ఎంతో బాగుంది అని మీరు చేసిన ఇందులో ఒక గుణాన్ని కూడా ఆయన వివరించారనమాట. అయితే ఎందుకు ఇలా జరిగింది అని ఆయన ఈ గుణాలని దోషాలని కూడా వివరించారు. వివరించిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతారనమాట. ఆ కేశవ కాశ్మీర్ దిగ్విజయ్ పండితు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఆయన ఏమంటారనమాట, ఏదో మాట్లాడాలి అనుకుంటారు కానీ ఆయన నోట్లోంచి మాట రాలేదు. మాట రాకుండా ఎలా ఉండిపోయారంట, అలా ఆయన వివరిస్తూ ఉంటే దిగ్విజయ్ పండితు విస్మయతుడయ్యాడు, పరమ దిగ్భ్రాంతికి నోలయ్యాడు. అతని నోట్లోంచి మాటనే రాలేదు. మాట రాకుండా అలా నిలబడిపోయాడు. ఏం మాట్లాడాలి అనుకున్నారు కానీ జవాబు అనేది నోట్లోంచి రాలేదు. మొత్తం మనసంతా కలవరంతో నిండిపోయింది.
కలవరపడిపోయాడు అనమాట. ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఇది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడట్లేదు, ఏమీ చెప్పలేకుండా అలా నిలబడిపోయాడు అనమాట. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఈ బాలుడు ఎవరు అసలు, నా బుద్ధినే నశింపజేశాడే, నా బుద్ధి అనేది మందగించిపోయింది, ఎవరు ఈ బాలుడు అని. ఎందుకు ఈయన ఇంత చిన్న బాలుడు నన్ను ఎలా ఓడించాడు, సరస్వతీదేవికి నేను చేసినటువంటి అపరాధం ఏమిటి, ఏమిటి దోషము అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఆయన మనసులో అనిపించింది, ఈయన చేసిన ఈ వ్యాఖ్యానము కానీ లేదా ఈయన చెప్పిన శ్లోకము, దాని అర్థము, గుణాలు, దోషాలు ఇవన్నీ కూడా, అసలు శ్లోకము నేను చెప్పింది విని గుర్తుంచుకొని చెప్పడమే ఎక్కువ, ప్రతి ఒక్క శ్లోకంలో ఉండే దోషాలని కూడా నేను చెప్పిన ఒకటే నిమిషంలో ఎన్ని చెప్పారైనా, గంటలో 100 శ్లోకాలు చెప్పారంటే ఎంత ఫాస్ట్ గా చెప్పారు. అది విని అన్ని పదాలను అర్థం చేసుకొని కంఠస్థం చేసి ఏం దోషాలు ఏం అలంకారాలు కూడా చెప్పడం, అసలు ఇది ఎలా సాధ్యం, ఇది మానవులకు సాధ్యం కాదు. స్వయంగా సరస్వతీదేవి అయిన నోటి ద్వారా పలికిందేమో, సరస్వతీదేవి ఎలా నా నోటి ద్వారా పలికి ఇన్ని శ్లోకాలను చెప్పించిందో నా చేత, ఈయన నోటి ద్వారా కూడా సరస్వతీదేవియే పలికిందేమో అని ఆయన కనిపించింది అనమాట. ఈ విధంగా ఆయన ఆలోచించి నిమాయితో, నిమాయి పండిత, నేను చెప్పేది విను, నీ వాఖ్యానాన్ని విని నేను అతి విస్మయుడనయ్యాను అని చెప్పారనమాట. ఆ తర్వాత ఆయన అంటున్నారు, ఎంత ఆశ్చర్యము, నీవు అలంకారాలను అధ్యయనం చేయలేదు, శాస్త్రాధ్యయనంలో కూడా దీర్ఘకాల అనుభవం లేదు, ఈ క్లిష్టమైన అర్థాలను నువ్వు ఎలా వివరించగలిగావు అని ఆయన స్వయంగా ఆయననే అడుగుతున్నారు. అప్పుడితే మహాప్రభు కొంచెం స్మైల్ గా నవ్వుకుంటూ సమాధానం ఇస్తున్నారు. అయ్యా, ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో నాకు తెలియదు, కానీ నేను పలికిందంతా కూడా సరస్వతీదేవి నా చేత పలికించింది అని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. సరస్వతీదేవే నాతో పలికించింది. అప్పుడు చైతన్యుల ఈ మాట విని దిగ్విజయ పండితు, అయితే సరస్వతీదేవియే నన్ను ఈ బాలుడి ద్వారా పరాజితుణ్ణి చేసింది, నేను ఆరాధించే సరస్వతీదేవి నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది, ఎందుకు ఈ బాలుడి ద్వారా నన్ను ఓడించింది అని ఆయన అనుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ మనసులో అనుకుంటున్నాడు, నన్ను ఎందుకు సరస్వతీదేవి ఈ విధంగా ఈ బాలుడి చేతిలో అవమానం అయ్యేలా చేసింది, నేను వెళ్ళి సరస్వతీదేవిని అడుగుతాను అని మనసులో అనుకున్నాడు. అయితే ఎందుకు ఇలా జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది నిజము, సరస్వతీదేవియే కావాలని చేసింది. ఇక్కడ మనకు రాశారనమాట, సరస్వతీదేవి దిగ్విజయ పండితుడు ఆ శ్లోకాన్ని దోషపూరితంగా రచించేటట్లు చేసింది. ఆయన మనసులో ఆ విధమైన దోషపూరితమైన ఆలోచన వచ్చి ఆ విధంగా రచించేటట్లు చేసింది సరస్వతీదేవియే. అంతేకాకుండా శ్లోక విచార సమయంలో ఆమె అతని బుద్ధిని కప్పివేసింది, ఆ విధంగా భగవంతుని మేధస్సు గెలిచింది. ఆయన మాయ చేత ఆయన బుద్ధిని కప్పివేసింది ఆమె, అందుకని భగవంతుడు ఆయనలో దోషాలను కనిపెట్టాడు. ఎందుకు ఇలా చేసింది అంటే ఆయన మంచి కోసమే చేసింది. ఆమె భక్తుడు కాబట్టి ఆయన అహంకారం తగ్గిపోవడానికి ఆమె చేసింది. ఇక్కడ మనము అలా ఎలా చేస్తుందండి సరస్వతీదేవి అనుకోవచ్చు. మనకి ఉదాహరణగా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఒకే సందర్భంలో కాకుండా మనము వాల్మీకి మనం రామాయణంలో చూస్తే రావణాసుడు ఏం చేస్తాడు, ముందు బ్రహ్మదేవుడి గురించి మహాఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన ఎన్నో వరాలను అడుగుతాడు. రావణాసుడు అడిగినప్పుడు అన్ని వరాలకు కూడా బ్రహ్మదేవుడు తదాస్తు తదాస్తు అన్ని వరాలు ఇచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ కుంభకర్ణుడు తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. కుంభకర్ణుడు తపస్సు చేస్తుంటే అందరు దేవతలు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారనమాట బ్రహ్మదేవుని, మీరు ఇలా వెళ్ళి అందరికి తదాస్తు తదాస్తు అని ఇస్తే మా పని ఏం కావాలండి, మీరు కొంచెం ఆలోచించి వరాలు ఇవ్వాలి, ఏం చేయాలి, ఇప్పుడు వెళ్తున్నారు మీరు ఎలా మళ్ళీ అన్ని వరాలు ఇచ్చేసి వస్తారేమో అని భయపడి అందరు అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన వాళ్ళ భార్య సరస్వతీదేవిని చూస్తారనమాట. అప్పుడు ఆ సరస్వతీదేవి ఆమె యొక్క పాత్ర పోషిస్తుంది. ఏమిటి, కుంభకర్ణుడు తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి, మొదటి కోరిక ఏమడుగుతా అనుకుంటాడనమాట, ఇంద్రాసన, అంటే ఇంద్రుడి యొక్క ఆసనము నాకు కావాలి, ఇంద్రాసన. ఆయన ఇంద్రాసన అని అడిగేలోపు ఆయన నాలిక నుంచి వస్తుంది, ఆయన నోటి నుంచి నిద్రాసన అని వచ్చేస్తుంది. ఇంద్రాసన కావాలంటే ఏమొస్తుంది, నిద్రాసన. వెంటనే బ్రహ్మదేవుడు అంటాడు,
సరే తదాస్తు అంటాడు. తర్వాత ఇంకొక కోరిక ఏమిటి అంటే నిర్దేవత్వం. నిర్దేవత్వం అంటే దేవతలు, అసలు దేవతలే లేకుండా పోవాలి, దేవతలు లేని ఆ బ్రహ్మాండం కావాలి నాకు, అది ఆయన కోరిక. నిర్దేవత్వం అని ఆయన అడగాలనుకుంటాడు, కానీ నిద్రత్వం అని అడిగేస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పటి నుంచి కుంభకర్ణుడు ఏం చేస్తాడు? నిద్రపోతూనే ఉంటాడు. నిద్రలోనే ఉంటాడు. నిద్రపోతూనే ఉంటాడు మాతాజీ. నిద్రపోతూనే ఆ నిద్రపోతూనే ఉంటాడు. నెలలు నిద్రపోతాడు మాతాజీ, నిద్రపోతూ 6 ఉంటాడు నెలలేమో మాతాజీ లేచింటాడు కదా. 6 నెలలు. అసలు ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేపగలరా? చిన్నప్పుడు మన అస్సలు సింహాసనం ఎన్ని సీరియల్ శూలాలు లేపలేరు పెట్టి కోసినా మాతాజీ, లేవడు. లేవలేరు. ఏం చేసినా ఆయన లేవలేడు ఎవ్వరూ మాతాజీ. లేపలేరు. ఏం చేసినా ఎవ్వరూ లేపలేరు. అంటే మనకు కూడా ఎన్నోసార్లు అనిపిస్తుంది, ఏంటి అసలు నేను ఒక్కొక్కసారి ఇలా నేను ఎందుకు మాట్లాడేశాను, అసలు నాకు అసలు మాట్లాడాలని నేను అలా అనుకోలేదు, అలా ఎలా వచ్చింది నా నోటి నుంచి. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చెడుగా అనిపిస్తుంది మనకు కూడా. అంటే అవును మన మాతాజీ. మీద కూడా అప్పుడప్పుడు సరస్వతి దేవి కృప చూపిస్తుంది అనమాట. అలా ఇక్కడనేమో కుంభకర్ణుడికి ఆ విధంగా కృప చూపించింది. ఇక్కడ దిగ్విజయ పండిత్కి కూడా ఆయన అంత గొప్పవాడు, ఎటువంటి దోషాలు చెయ్యని వాడు అని కాదు, కానీ ఇక్కడ దోషం చేసేలా సరస్వతీదేవి ప్రేరేపించిందనమాట. సరే ఇక్కడ ఇంకా అయిపోయింది, మొత్తము పరాజితుడయ్యాడు. అప్పుడు అందరూ కూడా శిష్యులందరూ చూసి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు మహాప్రభువు వారందరినీ కూడా ఇలా అన్నారు. అందరినీ కూడా ఎవ్వరిని కూడా నవ్వడానికి ఆయన ఒప్పుకోలేదు, అందరినీ కూడా ఆపేశారు. వెంటనే మహాప్రభు మళ్ళీ ఆయనని పండితుడిని ఉద్దేశిస్తూ ఈ విధంగా అంటున్నారు, మీరు చాలా గొప్పవారు, మీరు ఎంతో మహాకవి శిరోమణి, మీరు ఇంత గొప్ప కవిత్వాన్ని మీరు ఎంతో అందంగా ఆసుగా అలా చెప్పేశారు. మీ కవిత ప్రతిభ ఎలా ఉంది అంటే ఒక గంగా జలధారలాగా ఉంది. మీ గంగా ఇప్పుడు గంగా అనేది ఎలా జలధార ఒకసారి మొదలైందంటే అలా వస్తూనే ఉంటుంది ఆ ధార, అలా మీ ప్రావీణ్యం కూడా ఉంది. అసలు మీతో ఎవరు పోటీ పడగలరు, మీతో ఎవ్వరు పోటీ పడలేరు, ఈ ప్రపంచంలోనే లేరు మీతో సమానంగా సరి సమానంగా పోటీ పడేవారు అని చెప్పారనమాట. ప్రపంచంలోని ఎవరు లేరు మీతో సమానంగా పోటీ పడేవారు అని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఇంకోటి చెప్తున్నారు. భవభూతి, జయదేవుడు, కాళిదాసు వంటి మహాకవుల కావ్యాలలో కూడా పలు దోషాలు ఉన్నాయి. ఒక మీ కవిత్వంలోనే ఉన్నాయి దోషాలు చేశానని మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవభూతి ఇంకా జయదేవుడు, కాళిదాసు వంటి వాళ్ళు ఎంతో గొప్ప కవులు, వాళ్ళ దాంట్లోనే దోషాలు ఉన్నాయి. మీ కవితలో దోషాలు ఉండడంలో అందులో ఏ విధమైన అంత ఆశ్చర్యం ఏం లేదు. ఇది ఏమి పెద్ద, అటువంటి దోషాలన్నీ కూడా అల్పమైనవి. వాళ్ళు కవులు వాళ్ళ కవితా శక్తి ఎలా ఉంది అని అర్థం చేసుకోవాలి, కానీ మనము దాన్ని చూడాలి, కానీ దోషాలు చూడవలసిన అవసరం లేదు అని చెప్పారనమాట. ఆ చెప్పిన తర్వాత దీని గురించి మనకి డీటెయిల్గా మనకి చైతన్య భాగవతంలో వివరించారు. ఆ తర్వాత ఇంకా చివరికి రాత్రి సమయం అయిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మహాప్రభువు అందరినీ పంపించేస్తారు. ఆయన్ని కూడా వెళ్ళి మీరు మీ విశ్రాంతి గదిలో మీరు విశ్రాంతి తీసుకోండి అని ఆయన విశ్రాంతి మందిరానికి కూడా పంపించి మహాప్రభు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఆ చిన్న వయసులో ఆయన నిమాయి పండిత్ అనేవారు. ఎందుకంటే నిమ్మ చెట్టు కదండి, వేప చెట్టు కింద జన్మించారు కాబట్టి ఆయన పండితుడు కాబట్టి నిమాయి పండిత్ అని పిలిచేవారు. నిమాయి పండిత్ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈయనకి దిగ్విజయ పండిత్కి అసలు నిద్ర రాదు. ఏమిటి, నేను ఏం దోషం చేశాను, ఎందుకమ్మా నువ్వు ఇలా చేశావు, ఇంత చిన్న పిల్లవాడి చేతిలో ఇంత ఘోరమైన అవమానం నాకు కలిగించావు, నేనేం తప్పు చేశాను అని సరస్వతి మాత యొక్క మంత్రాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాడు. నిద్ర రావట్లేదు ఆయనకి. సడన్ గా అనుకోకుండా నిద్ర పడుతుంది. నిద్ర పట్టినప్పుడు అప్పుడు కలలో సరస్వతీదేవి స్వయంగా కలలో కనిపిస్తుంది. కలలో కనిపించి ఆయనకు అప్పుడు చెప్తుంది అనమాట. ఆయన అడుగుతాడు, ఎందుకమ్మా నన్ను ఇలా చేసావు, చిన్న పిల్లవాడి చేతిలో ఓడించావు అంటే, ఎవరు అనుకుంటున్నావు నువ్వు ఆ చిన్న పిల్లవాడిని అని ఆమె ఒకటి చెప్తుందనమాట. నేను ఇప్పుడు వేదాల యొక్క రహస్యాన్ని నీకు చెప్తున్నాను, ఈ విషయాన్ని నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు. ఎవరికైనా ఈ విషయాన్ని నువ్వు చెప్పావనుకో నువ్వు ఆ క్షణం మరణిస్తావు. కానీ నువ్వు చెప్పను అంటే ఇప్పుడు నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని ఆమె హెచ్చరించిన తర్వాత చెప్తుందనమాట.
ఎవరనుకున్నావా నిమాయి పండిత్? నా ఆరాధ్య దైవమైన స్వయం శ్రీకృష్ణ భగవానుడు. నాకు జ్ఞానం వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఆయనని నువ్వెలా ఓడించగలవు? అసలు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత భాగ్యవంతుడివంటే ఇంతసేపు ఆయనతోని వెళ్ళి చర్చ చేసి వచ్చావు, ఆయనతో మాట్లాడావు, ఆయనతో దర్శనం తీసుకున్నావు. నువ్వు ఎంతో భాగ్యశాలివి అని ఆమె ముందు మెచ్చుకుంటుందన్నమాట. ఫస్ట్ ఆయన మనసులో భావం ఎలా ఉంది? ఎందుకు ఇంత దుర్భాగ్యం నాకు కలిగింది, నేనేం తప్పు చేశాను? సరస్వతి దగ్గరికి ఆయన వెళ్తే ఆమె ఏమంటుంది? నువ్వు ఎంతో భాగ్యవంతుడివి, నీకు దక్కిన భాగ్యము ఎంతో మందికి దక్కనిది, నీకు మాత్రమే దక్కిన భాగ్యం అది. ఆయన ముందు వెళ్ళి ఎలా నేనే సిగ్గుపడతాను ఆయన ముందు వెళ్ళడానికి, మాట్లాడడానికి. కానీ నీ యొక్క ముఖత నేను ఆయన ముందుకు వెళ్ళి నేను శ్లోకాలను చెప్పాను. నీకు ఎంత కృప ఉంటే, నీకు ఎంత భాగ్యవంతుడివైతే ఆయన ముందు వెళ్ళి ఇంతసేపు నువ్వు ఉన్నావు, ఇంతసేపు చర్చ చేశావు అని వెళ్ళి ఆయనకి ఉదయమే శరణాగతి పొందు. స్వయం శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి చెప్పవద్దు అని హెచ్చరిక చేస్తుంది. ఆ రోజు తర్వాత మళ్ళీ రాత్రి గడిచిపోయి ఉదయమే ప్రాతకాల సమయంలోనే మళ్ళీ నిమాయి పండిత్ దగ్గరికి దిగ్విజయ్ పండిత్ వెళ్తారు. వెళ్ళి ఆయనకి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి ఆయనకి శరణాగతి పొంది ఆయనకి రాత్రి వచ్చిన కళ, ఆ కళలో వచ్చిన సరస్వతీ దేవి గురించి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన వెంటనే దిగ్విజయ్ పండిత్ని ఆశీర్వాదం ఇస్తారు ఆయనకి. ఆశీర్వాదం ఎప్పుడైతే మహాప్రభు యొక్క ఆశీర్వాదం ఆయనకి దొరికిందో అప్పటి వరకు కూడా ఆయన మనసులో ఉన్నది ఏమిటి? ఆయనకి ఎంతో మోహం ఉంది ఆయన జ్ఞానం పట్ల, ఆయన తెలివితేటల పట్ల ఈ భౌతికమైన లోకంలో ఉండే అన్ని ఆ సంపదలు, పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యం పట్ల ఎంతో మోహాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో బలమైన బంధం ఉందన్నమాట ఆయన. ఎప్పుడైతే మహాప్రభు ఆశీర్వాదం దొరికిందో ఈ భౌతికమైన అన్ని బంధనాల నుంచి కూడా ఆయనకు విముక్తి లభించింది. భౌతిక బంధనాలు పూర్తిగా తెగిపోయాయి అన్నమాట. ఏ భౌతిక బంధం కూడా ఇంకా మిగలలేదు. ఒకసారి మహాప్రభు కృప ఎవరికైనా దొరికితే మనం ఎన్నో జన్మలు ఈ బంధనాలు తెంపుకోవడానికి ఎంతో కష్టపడి ప్రయత్నం చేసినా అది దొరకంది. మహాప్రభు యొక్క ఆశీర్వాదం ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి వెంటనే ఆ కృప దొరుకుతుంది. అంత గొప్పది మహాప్రభు యొక్క ఒకసారి ఆయన కరుణ దొరికితే చాలు, భౌతిక బంధనాలన్నీ కూడా పూర్తిగా తెగిపోయాయి ఆయనకి. వెంటనే ఇంకా అన్నీ వదిలేశాడు. మహాప్రభు ఆయనకి చెప్పారనమాట, ఇక ఇవన్నీ అన్నీ వదిలేశాడు. ఇంకా ఎవరితోని కూడా వాదాలు కానీ చర్చలు కానీ చెయ్యకుండా పూర్తిగా అన్నీ వదిలేసి శుద్ధ భక్తుడైపోయాడు. అప్పటి నుంచి ఆయన మనకు నింబార్క సంప్రదాయం, మనము 4 ప్రామాణిక సంప్రదాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో శ్రీ సంప్రదాయము, మనము రుద్ర సంప్రదాయము, ఆ తర్వాత కుమార సంప్రదాయము, అందులో ఇంకొకటి బ్రహ్మ మధ్వగౌడి సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం. అయితే ఇందులో నింబార్కాచార్యుడు ఎవరు? విష్ణుస్వామి నింబార్క. ఆయన విష్ణుస్వామి ఏమో రుద్ర సంప్రదాయము, నింబార్కాచార్య అంటే ఆయన కుమార సంప్రదాయంలోని ఆ నింబార్కాచార్యుడు ఆయన ప్రధాన ఆచార్యుడు అనమాట. ఆ సంప్రదాయాన్ని ఈయన అందులో చేరారు. ఆ సంప్రదాయంలో ఒక గొప్ప వైష్ణవుడు అయ్యారనమాట. ఇప్పుడు నింబార్క సంప్రదాయంలోని గురు పరంపర గురించి కూడా మీకు ఈ 16వ అధ్యాయంలో ముందు శ్లోకాల్లో మనకు ఉంటుందన్నమాట. మొత్తం సంప్రదాయాల్లో మొత్తం వాళ్ళ పరంపరకు మొత్తం ఇచ్చారు. అందులో ఆయన ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఏ సంప్రదాయాలైనా సరే వేదాంత సూత్రాలకి భాష్యాల్ని రచించారు. ఈ నింబార్క సంప్రదాయంలో తరువాత ఈ కేశవ కాశ్మీరి దిగ్విజయ్ పండిత్ వేదాంత సూత్రాలకి ఆయన భాష్యాన్ని రచించారు. తర్వాత మనకి ఈయన గొప్ప వైష్ణవుడు అయ్యారు. ఈయన మనకి రాధాకుండు యొక్క ప్రదేశంలో, వృందావనంలో రాధాకుండు యొక్క ప్రదేశంలో మనం అక్కడికి వెళ్తే ఆయన సమాధి మందిరాన్ని కూడా ఆయన అక్కడ చూడవచ్చు అనమాట. ఎలాంటి ఒక పండితుడు అయి ఉండి మొత్తం దేశాలన్నీ తిరుగుతూ అందరినీ ఓడిస్తూ గొప్పవాడని చెప్పుకునే ఆయనకి ఎవరికి కూడా అంత అహంకారం ఉన్న వాళ్ళకి భగవంతుడి కృప అసలు దొరకదంట. భగవంతుడి కృప దొరకడం అసలు అతి రేర్ అన్నమాట. ఎవరికి దుర్లభమైనది, ఎవరికి ఇంత అహంకారం ఉన్న వాళ్ళకి అతి దుర్లభం. కానీ కేశవ కాశ్మీరి యొక్క గొప్పతనం ఏమిటి అంటే
ఆయన అంత అహంకారంతోని ఉన్నప్పటికీ మహాప్రభు కృప దొరికింది. ప్రభు ఎంత కరుణా సముద్రుడు అంటే ఎవరైతే ఆయన సాంగత్యంలోకి వస్తారో వాళ్ళకి కృప ఇవ్వవలసిందే. ఆయన సాంగత్యంలోకి వచ్చిన వాళ్ళకి ఆయన కరుణ ఇవ్వలేదు అనేది లేదు. మనం చూస్తే జగాయ్ మదాయ్ ఎంత పరమ పాపులంటే వాళ్ళు జగాయ్ మదాయ్ వాళ్ళని శిక్షించడం కోసము అసలు ఇప్పుడు వాళ్ళ శిక్షా స్మృతి ఉంటుంది కదా నరకలోకంలో, మనకి యమధర్మరాజు యొక్క శిక్షా స్మృతిలో ఈ జగాయ్ మదాయికి వేయాల్సిన శిక్షలు వాళ్ళ యొక్క ఏం శిక్షలు వేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న శిక్షలన్నీ కూడా సరిపోవట్లేదంట. అందుకని కొత్తగా ఏం శిక్షలు వెయ్యాలి వీళ్ళకని వాళ్ళు వస్తే అని వాళ్ళు కొత్త రూల్స్ తయారు చేయడం మొదలు పెట్టారు యమధర్మరాజు వాళ్ళ మొత్తం వాళ్ళ టీం అంతా కలిసి. కానీ ఎప్పుడైతే మహాప్రభు యొక్క కృప దొరికిందో ఆయనకి, ఆయనకున్న పాపాలన్నీ కూడా పోయాయి. ఆశ్చర్యపోయారంట అందరూ, ఈ జగాయి మద యొక్క పాపాలు అసలు ఎలా పోయాయి అని. మేము ఇంత కష్టపడి అంత హోంవర్క్ చేస్తున్నాము, కొత్త శిక్షల్ని తయారు చేస్తున్నాము, అయ్యో జగాయి మదాయి నరకానికే రావట్లేదా అని ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అలాంటి వాళ్ళనే ఉద్ధరించాడు, మరి ఇంకా కేశవ్ కాశ్మీర్ని ఉద్ధరించడా? ఆయనతో ఆయన ముఖత అంతసేపు చర్చ చేశాడు, ఆయన దర్శనం చేసుకున్నాడు, గంగామాతని స్తుతిస్తూ కొన్ని కీర్తనలు చేశాడు. ఖచ్చితంగా ఆయన కృప చూపిస్తాడు. ఆయన తర్వాత మహాప్రభుకు శరణాగతి పొందిన తర్వాత ఆయన ఎలా స్తుతించాడో అవి కూడా ఉన్నాయి ఇందులో. మనము అవన్నీ కూడా చైతన్య చరితామృతంలో చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. మనం చదివితే మనకు పూర్తిగా కాకపోయినా కొంత అర్థమవుతుంది. అందుకని అందరూ కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చదివితే మనకి అర్థమవుతుంది. హరే కృష్ణ. మళ్ళీ రేపు మనము ఇంకా మహాప్రభు తర్వాత యొక్క లీలల్ని గురించి రేపు మనం చర్చించుకుందాం. హరే కృష్ణ. ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్ మాతాజీ? హరే కృష్ణ. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైనా కానీ ఇది ఒకటిసారి జరిగిందనమాట. ఎప్పుడంటే శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక విదేశీ భక్తులు అందరు కూడా, అందరు విదేశీ భక్తులు కదా ఆయన శిష్యులందరూ కూడా, వాళ్ళు భక్తులు శ్లోకాలని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక పండితుడు వచ్చాడనమాట. వాళ్ళు శ్లోకాలను చదువుతూ ఉంటే అందులో శ్లోకాలలో దోషాలు చూశాడు ఆయన. ఇందులో వీళ్ళు దోషాలు చదువుతున్నారు అంటే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదు, ఉచ్చారణ సరిగ్గా లేదు అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ప్రొనౌన్సియేషన్ చూడకండి, రినౌన్సియేషన్ చూడండి. అంటే ఉచ్చారణ చూడండి, భావన కాదు, వాళ్ళ యొక్క త్యాగము వైరాగ్యాన్ని చూడండి. త్యాగము వైరాగ్యము ఎప్పుడు వస్తుంది? త్యాగం వైరాగ్యం భక్తి ఉంటే వస్తాయి. త్యాగము వైరాగ్యం చూడండి, ఉచ్చారణ దోషాలు కాదు అని చెప్పారనమాట. అందుకని డివోటీస్ ఎప్పుడైనా కానీ ఎవరైనా శ్లోకం చదివినప్పుడు ఉచ్చారణ దోషాలు మనం వెతకూడదు. ఒకవేళ వాళ్ళు శ్లోకం నేర్చుకోవాలి అని మనని అడిగినప్పుడు మనం కావాలంటే ప్రైవేట్గా వాళ్ళకి చెప్పవచ్చు దోషాలు. కానీ మనకు అర్హత లేకుండా కూడా ఎవరి శ్లోకాలలో ఉచ్చారణ దోషాల్ని వెతికి మనం తప్పు పట్టకూడదు. హరే కృష్ణ. నిన్న చెప్పుకున్నాం మనం ఎలా ఏ యథామాం ప్రపద్యంతే అంటే మనము ఎలా కోరుకుంటామో దానికి తగ్గట్టు మనకి శరణాగతి ఇస్తారు. మనం శరణాగతి అడిగితే శరణాగతి ఇస్తారు. కానీ మహాప్రభు అలా కాదు, నువ్వు శరణాగతి అడిగినా అడక్కపోయినా ఇచ్చేస్తారు. అది మహాప్రభు. అందుకనే మహాప్రభు కరుణా సముద్రుడు. శ్రీకృష్ణ భగవానుడు మనని బట్టి మనతోని ప్రవర్తిస్తాడు. మన గుణగణాలను బట్టి, మన ప్రవర్తన, మన శరణాగతి, మన భావాన్ని బట్టి ప్రతిస్పందిస్తారు. కానీ మహాప్రభు అలా కాదు. మనం ఎలాంటి వాళ్ళమైనా జగాయి మదాయికైనా కృప ఇచ్చేస్తారు. అందుకనే ఆయనని ఏమంటారు, ఆయన మహాప్రభుని కరుణా స్వభావం, కరుణ అవతారం అంటారు మాతాజీ. మహా ఔదార్య అవతారం. ఔదార్య, ఆ పదం ఆలోచించాలి. ప్రేమ అవతారం, మహా ఔదార్య, ఔదార్య స్వరూపం ఆయన. ఓకే. అదే అందులో రాధారాణి యొక్క ప్రేమతత్వాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి చాలా సున్నితంగా ఉంటారు. రాధారాణి అంతే కదా, ఆమె ఎప్పుడు కూడా కృష్ణుడికి వెళ్ళి రికమెండేషన్ చేస్తుందంట. ఆ భక్తుల గురించి రికమెండేషన్ చేస్తుంది ఎప్పుడు కూడా రాధారాణి. ఈ భక్తుడు చూసావా ఎంత గొప్ప భక్తుడో, ఈ భక్తురాలు చూసావా ఎంత గొప్ప భక్తురాలో అని మన దగ్గర గుణాలు ఉన్నా లేకపోయినా కానీ వెళ్ళి కృష్ణుడిని రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడు కూడా. ఎలా అంటే ఇప్పుడు తల్లి బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా కానీ తండ్రికి వెళ్ళి అన్ని తప్పుల్ని చెప్పదు.
వాళ్ళ తప్పులన్నీ దాచిపెడుతుంది, తండ్రికి మాత్రం మంచిగా చూపిస్తుంది పిల్లల్ని. ఇంకా అంటే ఎక్కడ తండ్రి ఏమన్నా అంటాడో పిల్లలు నొచ్చుకుంటారేమో అని ఆమె భయపడుతుంది తల్లి. అలాగే ఇప్పుడు రాధారాణి అందరికీ తల్లి, తండ్రి కృష్ణుడు అయితే రాధారాణి తల్లి కదా. ఆమె అవును ఎవరిలో కూడా మాతాజీ. దోషాల్ని చూడదు, బిడ్డల్లో దోషాల్ని చూడదు. అదే అది అందుకే రాధారాణి. ఆయనకి అంత కరుణ స్వభావం వచ్చింది. అవును మాతాజీ. అద్భుతం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో వస్తుంది మాతాజీ. అక్కడ 3వ స్కందంలో మైత్రేయ ముని విదురుడు ఇద్దరు కూడా సంవాదం చేస్తూ ఉంటే అందులో మైత్రేయ ముని చెప్తారనమాట, ఎప్పుడైతే ఆమ్, మా ఈ ఈ జ్ఞానం అంతా ఆయనకి ఎవరిచ్చారు అంటే పరాశర ముని ఇచ్చారు. ఈ పరాశర మునికి ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు అంటే ఆయన ముందు వాళ్ళు ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఈ వీళ్ళుంటారు కదా కుమారగణం నలుగురు కూడా స్వయంగా వాళ్ళే ఈదుకుంటూ భూమిలో దిగువ భాగానికి వెళ్ళి అక్కడ సంకర్షణ నుంచి జ్ఞానాన్ని పొందుతారు. ఆ సంకర్షణ నుంచి వాళ్ళు పొందిన జ్ఞానాన్ని ఆ తరువాత ఆ పరంపరలో పరాశర మునికి ఇవ్వబడుతుంది. ఆ పరాశర ముని దగ్గర నుంచి మైత్రేయ మహాముని మరియు వ్యాస భగవాన్ ఇద్దరు కూడా నేర్చుకుంటారనమాట. ఆ మైత్రేయ మహాముని తర్వాత ఆ జ్ఞానాన్ని ఇచ్చారు, ఎవరికి? విదురునికి ఇచ్చారు. అలా మనకి ఈ ఈ సంప్రదాయాన్ని, కుమార సంప్రదాయాన్ని కూడా మనకి 3వ స్కందంలోనే పరిచయం చేశారు. ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న పురాతనమైన సంప్రదాయం మాతాజీ. హరే కృష్ణ. అవును మాత, బాగా చెప్పారు అయితే మాతాజీ, ఇప్పుడు మంచి పాయింట్. ఇప్పుడు కలియుగంలో దీనికి ఆచార్యుడు ఎవరు అంటే కలియుగంలో నింబార్కాచార్య. కానీ ఈ ఓ, సంప్రదాయం మాత్రం పురాతనమైంది. ఇప్పుడు ఎప్పటిదో. రామానుజాచార్య అయినా కానీ ఈ కలియుగంలోనే వచ్చారు, మధ్వాచార్య అయినా అంతే. ఎస్. ఓకే, హరే కృష్ణ.